ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ. శ్రీ మహాగణాధిపతియే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మయే. ప్రేక్షకులకు నమస్కారాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి ఏప్రిల్ 26వ తారీఖు నుంచి మే 2వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి రాశి ఫలాలు తెలుసుకుందాం. మనకి మేషరాశిలో రవి, అదేవిధంగా మిథున రాశిలో గురుడు, సింహరాశిలో కేతువు, అదే మరి కుంభ మీన రాశుల్లో మరి కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని, ఇటువంటి గ్రహాల యొక్క సంబంధం ఎక్కువగా ఉండడం ద్వారా ముఖ్యమైన వ్యవహారాల్లో చాలామంది కొన్ని రాశులకి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, కొన్ని రాశులకి సామాన్యమైనటువంటి ఫలితాలు కూడా కనపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదైనప్పటికీ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరాలు ఏ రాశుల వారు ఉంటారు, ఏ పరిహారాల ద్వారా మన యొక్క జాతకాలను మనం నిదానంగా ఉంచుకోవచ్చు అనేటువంటి విషయాన్ని కూడా మనం ఎక్కువగా ఆలోచిద్దాం. మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి మనం ఆలోచించినట్లయితే నూతనమైనటువంటి ప్రయత్నాలు కొంతవరకు సఫలమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి, మంచి ఆలోచనలు ఉంటాయి. అంతేకాకుండా కర్కాటక రాశి వారికి చంద్రుడు ద్వితీయ, తృతీయ, చతుర్థ స్థానాల్లో సంచారం వారం మధ్యలో చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి వ్యయంలో గురుడు, మరి నవమంలో దశమంలోకి వచ్చేటప్పుడు కొంతవరకు దశమంలో మనం చెప్పాలంటే మరి కర్కాటక రాశి వారికి దశమంలో రవి వల్ల ఆత్మస్థైర్యం పెరుగుతుంది. అంటే నేను చేయగలను అని కొన్ని పనులు, సాహసమైనటువంటి పనులు ప్రారంభిస్తారు. అది ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, ఏదైనా సరే చెయ్యాలనే పట్టుదల మీలో పెరుగుతుంది. తద్వారా ఆ పట్టుదల వల్ల కొంత ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు చేసేటువంటి పనికి స్నేహితులు తప్పనిసరిగా సహాయ సహకారాలు అందిస్తారు. దూరం నుండి శుభవార్తలు అందుతాయి. మీరు పట్టుదలతో ముందుకు పెడతారు. సాహసంగా చేయరానట్లుగా సాహసమైనటువంటి కార్యక్రమాలని చేస్తూ ఉంటారు. ఈ రకంగా ఉండగా మరి విద్యార్థులు మనం చూసినట్లయితే కొద్దిగా శ్రమ పడవలసి వస్తుంది. మహిళలకి పర్వాలేదు. వృత్తులు చేసేవారికి ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ వారం మధ్యలో ఉన్నాయి. చేనేత వృత్తులు, చేతి వృత్తులు, కార్మికులు, స్వతంత్ర వృత్తులు చేసుకునే వారికి పర్వాలేదు. ఈ వృత్తుల్లో కొన్ని రకాలుగా అంటే ఇతరుల దగ్గర చేసేవి కాకుండా సొంతంగా చేసుకునే వారికి అయితే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఒకళ్ళ దగ్గర చెయ్యాలి అనుకునే వారికి మాత్రం ఆలోచనలో పెరుగుతాయి. ఇంక వ్యాపార పరంగా అంటారా, ఐటీ రంగం, షేర్స్ వారికి, రియల్ ఎస్టేట్ వారికి, వీరందరికీ కూడా వారపు మధ్య నుండి వారాంతం వరకు అనుకూలంగా ఉన్నాయి. వార ప్రారంభంలో సమస్యలు ఉంటాయి, చిన్న చిన్న చివకాకులు ఉంటాయి, ఆర్థిక ఒడిదడుకులు ఉంటాయి. అంచేత సంఖ్యల్లో 2 ఆరాధనలో అమ్మవారి యొక్క ఆరాధన చెయ్యండి. అంతేకాకుండా మీరు దానాల్లో బియ్యం దానం చేయండి, తెల్లని వస్త్రం దానం చేయండి, మీకు మంచి ఫలితాలు ఉంటాయి.